జ్ఞానమూర్తి అయిన పరమశివుడు, ఆనంద స్వరూపిణి అయిన శక్తి కలసి ఏకరూపమై వినాయకుడిగా మనల్ని అనుగ్రహిస్తున్నారు. దేవ, దానవ, మానవులందరికీ అధ్యక్షుడు, ఆరాధ్యుడు ఆ విఘ్నేశ్వరుడే. గణపతిలో సర్వదేవతలు కొలువయ్యారు. ఆయన ముఖం విష్ణువు, నేత్రాలు శివుడు, నాభి బ్రహ్మ, ఎడమ భాగం శక్తి, కుడి భాగం సూర్యుడు అంటూ తత్వవేత్తలు వర్ణించారు. ఇలా సకల దేవతా సమష్టి స్వరూపం మహాగణపతి. వేదాలకు ఆది స్వరూపమైన ఓంకార రూపమే విఘ్నేశ్వరుడు. లలితా సహస్రనామం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర అని స్తుతించింది. లోకాలను పీడించే దుష్టశక్తులను రూపుమాపేందుకు పార్వతీ పరమేశ్వరులు సంకల్పించి తమ చూపులతోనే వినాయకుని రూపం తీర్చారట. విఘ్నాన్ని ఆయుధంగా ప్రయోగించి కార్యం సానుకూలంగా చేయగల విఘ్నుడు వినాయకుడు. విద్య, వినయం, వివేకం ప్రసాదించే వేలుపైన వినాయకుడు. దేవ, అసుర, నర, నాగ వర్గాలన్నిటికీ విశిష్ట నాయకుడు. శరీరంలోని మూలాధార చక్రానికి గణపతి అధిదేవత అని పతంజలి యోగశాస్త్రం స్పష్టం చేసింది. ఆయన భక్తులకు, జ్ఞానులకే కాదు యోగులకు కూడా ఆరాధ్యనీయుడు. హాస్యరసావతారుడు గణనాయకుడు. గణేశ, బ్రహ్మ, బ్రహ్మాండ తదితర పురాణాల్లో వినాయకుని ప్రస్తావన విస్తృతంగా కనిపిస్తుంది. భారత రచనలో వ్యాస భగవానుడు చెబుతుంటే అర్థం చేసుకుంటూ ఘంట ఆపకుండా లిఖించిన ఘనుడు గజాననుడు. అలా మహాభారత ఇతిహాస కావ్య రచనకు లిపికారుడు అయ్యాడు. భారతానికి ప్రప్రథమ శ్రోత అనిపించుకున్నాడు. ఆనందాన్ని ప్రసాదించే గణపతిని హాస్యరసానికి అధినాయకునిగా పిలుస్తారు. ఆ గణాధిపతి మనల్ని ఎంత నవ్విస్తాడో, గర్వం తలకెక్కితే మట్టికి తలకిందులు చేస్తాడు. సజ్జనులకు శ్రేయస్సును అందిస్తూ దారి తప్పినవారిని విఘ్నాలతో హెచ్చరిస్తాడు. పార్వతీ నందనుడు ప్రకృతి ప్రియుడు, పంటల దేవుడు కూడా. ఆకులతో పూజించే వారి ఇంట స్వామి పచ్చని పత్రాల తోరణమై నిలుస్తాడట. బాల గణపతిగా ఉపాసించే సంప్రదాయం కొన్ని చోట్ల కనిపిస్తుంది. అలాగే తరుణ గణపతి పేరిట కూడా కొన్ని చోట్ల ఆరాధన జరుగుతుంది. హేరమ్మ గణపతి పంచముఖాలు, 10 చేతులు, ముక్కంటి సింహ వాహనంతో దర్శనమిస్తాడు. వీర గణపతి 10 చేతుల్లో ఆయుధాలు ధరించి ఉంటాడు. లక్ష్మితో కలిసి లక్ష్మీ గణపతిగా, సిద్ధి బుద్ధితో కూడిన గణపతిగా గోచరిస్తాడు. నృత్య గణపతి మరింత రమ్యంగా, సమ్మోహనంగా కనిపిస్తాడు. బ్రహ్మదేవుడు వినయపూర్వకంగా ప్రణామం చేయగానే వినాయకుడు ఆనందంగా అద్భుత విన్యాసాలు ప్రదర్శిస్తూ నర్తించాడు. అప్పటినుంచి గణేశ్వరుడు సంగీత నాట్య కళలకు సాకారమై నిలిచాడు. వినాయక చవితి రోజున మనం పూజించే గణపతి వరసిద్ధి వినాయకుడు, కోరిన వరాలను అనుగ్రహించేవాడు. గణపతి మరియు స్వస్తిక పద్మానికి అవినాభావ సంబంధం ఉంది. ప్రతిష్టల్లో, హోమాల్లో గణపతి స్థానంలో స్వస్తిక పద్మం ప్రతిష్ఠించి పార్వతీపుత్రుని ఆరాధించే ఆచారం ఉంది. కొన్ని ప్రాంతాల్లో లింగాకార, సాలగ్రామ, యంత్ర రూపాల్లో గణపతిని ఆరాధిస్తారు. గణేశుడు శ్రీకృష్ణుని అవతారమని బ్రహ్మవైవర్త, అగ్ని పురాణాలు అభివర్ణించాయి. వినాయక భక్తుల విశేష గుణాలు: వాక్కును నియంత్రించే శక్తి ప్రదాత వినాయకుడు. వినాయకుని నిజమైన భక్తులు పరుషంగా మాట్లాడరు, వాగ్వివాదాలకు వెళ్లరు. వారు ప్రియంగా, హితంగా సంభాషిస్తారు. వినయ సంపన్నులపై వినాయకుడు కృప వర్షిస్తాడు. ప్రతికూలతలను పరిహరించి పరిస్థితులను సానుకూలంగా మార్చే ఈశ్వర చైతన్యమే విఘ్నేశ్వరుడు. విఘ్నాలను తొలగించడానికి మేధ అవసరం. వినాయకుని గజముఖం ఆ మేధను సూచిస్తుంది. ఓంకారాన్ని స్ఫురింపజేసే తొండం పరమాత్మ ప్రణవ స్వరూపుడని సూచిస్తుంది. అతని పెద్ద చెవులు లౌకిక విషయాలకు దూరంగా ఉండాలని, పెద్ద పొట్ట లోకాలకు సంబంధించిన సంగ్రహ శక్తిని సూచిస్తాయి. మదంతో కూడిన కామక్రోధాలు వినాయకుడి వశంలో ఉంటాయి. 3వ చేతిలో పుస్తకం సకల విద్యా స్వరూపుడని, 4వ చేతిలో మోదకం ఆనంద స్వరూపుడని తెలియజేస్తాయి. గణపతిని గణపతి, వినాయకుడు అనే పేర్లతో పిలుస్తాం. తమిళులు పిళ్ళయ్యర్, కన్నడిగులు గణేశ అంటారు. గణపతిని ఉపాసించే వారిని గణాపత్యులు అంటారు.